సాధారణంగా ఈ వెరికోస్ అనేవి ఏంటంటే స్థూలకాయలకి వాళ్ళకి వస్తాయని చెప్తారు. తర్వాత ఎక్కువగా నిలబడి పని చేసే వాళ్ళలో వస్తాయి, ఎక్కువగా కూర్చున్న వాళ్ళలో వస్తాయి. ఇక్కడ ఏమిటంటే ఈ సెల్ అనేవి ఏంటంటే గుండెకి రక్తాన్ని తీసుకువెళ్తూ ఉంటాయండి. తీసుకెళ్ళినప్పుడు ఈ కాళ్ళలో నోట్లో కొన్ని కవాటాలు ఉంటాయి. ఆ కవాటాల్లో లీకేజ్ ఏర్పడుతుంది. అప్పుడు ఏంటంటే ఆ రక్తం కిందకి జారుతుంది కొంత. అవి ఏమిటంటే సెల్లు ఉబ్బుతాయి. దీనివల్ల ఏంటంటే హిచ్చింగ్ ఒకటి, బర్నింగ్ ఒకటి, తర్వాత నొప్పులు ఒకటి, ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి ఏంటంటే యోగ ప్రక్రియలో కొన్ని చెప్పున్నారండి. దాంట్లో నేను చెప్తున్నాను ఒకటి. ఈ బటర్ఫ్లై విధానంలో అది కొంచెం ఉపశమనం ఉంటుంది. బటర్ఫ్లై అంటే ఏం లేదు, ఇలా కాళ్ళు పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇలా అంటారు. భుజాలని స్టిఫ్నెస్ ఉండకూడదు, భుజాలు లూజ్గా వదిలేసి ఇవి మాత్రం ఇలా ఇలా అంటూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ కాళ్ళు ఈ గోడలకి ఇలా అంచి, అంటే మనకి ఆధారం ఉండాలి, సపోర్ట్ ఉంటే బాగా చేయగలుగుతాం. ఇప్పుడు ఇలా పెట్టి ఇది ఇలా పెట్టి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిప్పుతూ ఉండాలి, ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా అది అంటే ఏం లేదు, ఇక్కడ ఈ రక్తం ఏంటంటే ఇక్కడ ఉన్నది కొంచెం ఇదవుతుంది, సర్దుకుంటుంది. అవి మనకి కొంచెం బాగుంటుంది అనమాట, రిలీఫ్ కూడా ఉంటుంది చేయడం వల్ల. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇలా కూర్చొని చేయడం వల్ల ఏంటంటే చాలా చక్కగా ఉంటుంది. ఆ ఇలా కూర్చుని ఇలా ఉంటుంది కదా, ఇది ఇలా తిప్పడం, మళ్ళీ కాళ్ళు ఇలా తిప్పడం, తర్వాత వేళ్ళు ఇలా మళ్ళీ ఇలా ముందుకి వెనక్కి, తర్వాత ఇలా ముడుచుకుని మళ్ళీ విడిచిపెట్టాలి. చూడండి, ఇలా ముడిచి ఇలా విడిచిపెట్టాలి, ఇలా ముడిచి ఇలా విడిచిపెట్టాలి, ఇలా ముడిచి ఇలా విడిచిపెట్టాలి. తర్వాత అలాగే దీంట్లో ఈ మునివేళ్ళు నిలబడాలి, మునివేళ్ల మీద ఇలా ఇలా మునివేళ్ళు ఇలా మునివేళ్ళ మీద. దీనికి ఏంటంటే దీనికి బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా నిలబడతాం. మన శరీరం ఏంటంటే కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్. శరీరం ఇలా ఎక్స్పాన్షన్ అయినప్పుడు గాలి తీసుకోవాలి, కాంట్రాక్షన్ వదిలేయాలి. తర్వాత వేళ్ళు ముందు ఇగో కాలు వేళ్ళు ఇగో ఇలా ఉందా, ఇది చూడండి, ఇలా ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్. ఇది ముందు మెయిన్ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మునివేళ్ళ మీద నిలబడగలగాలి. ఎంతసేపు నిలబడగలమో అంతసేపు నిలబడాలి. అలా బ్యాలెన్సింగ్ మళ్ళీ వదిలేసారు. బ్యాలెన్సింగ్ కుదిరితే అలా ఎక్కువసేపు ఉన్నా మంచిదే. తర్వాత మునివేళ్ళ మీద నడవగలగాలి. చూడండి, ఇలా వేళ్ళు తీరారు ఇలా మునివేళ్ళ మీద ఇలా ఇలా అంటే పాదం మడవ కింద దించకూడదు, దించకుండా ఇలా వీటి మీద ఇలా నడవాలి. తర్వాత ఇలా ఒకే చోట నిలబడి ఇలాగ ఒకే చోట నిలబడి చేయగలగాలి. ఇది ముఖ్యంగా ఇది అన్నమాట, నడవడం మునివేళ్ల మీద ఒకే చోట నిలబడి. ఇది ఇదండి. ఇవి చేస్తే కొంతవరకు కూడా మనకి ఉపశమనం కలుగుతుంది. అంచేత ఇది చేసి మనం ఆరోగ్యం పొందవచ్చు. అంటే కేవలం ఇది చేయడం వల్ల ఏంటంటే మనం ఆ వెరికోస్కే కాకుండా ఇప్పుడు ఈ కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ చెప్పాను కదా, లంగ్స్కి పనికి వస్తుంది, భుజాలకి పనికి వస్తుంది, ఏమండి కాళ్ళకి పనికి వస్తుంది, అన్నిటికీ పనికి వస్తుంది. అంచేత ఈ చెప్పినటువంటి 3 ప్రక్రియలు చేస్తే సరిపోతుందండి. శుభం భూయా.